పాపలోకములో మునిగి ఉంటిని, పాప శిక్షకు పాత్రుడను. పాపలోకములో మునిగి ఉంటిని, పాప శిక్షకు పాత్రుడను. యేసు ప్రభు సిలువ సాధించెను, యేసు ప్రభు సిలువ సాధించెను. నాకు నూతన జీవమొసగా దేవాని తలంపులో అమూల్యమైనవి నా ఎడల నీ కరుణ సర్వసదా నిలచుచున్నది. దేవాని తలంపులు అద్భుతమైనది శిలువ దృశ్యం, ప్రభువును కొట్టి ఉమ్మి వేసిరి. అద్భుతమైనది శిలువ దృశ్యం, ప్రభువును కొట్టి ఉమ్మి వేసిరి. ప్రభును వర్ణింపన సత్యము, ప్రభును వర్ణింపన సత్యము. ప్రభువే సహించే దుఃఖము, దేవాని తలంపులు అమూల్యమైనవి నా ఎడల నీ కరుణ సర్వసదా నిలచుచున్నది.
చెల్లింపక స్తోత్ర గీతము కాలమంతా పాడుచుండేదా కాలమంతా పాడుచుండేదా నీ ప్రేమ అపరమైనది దేవాని తలంపులు అమూల్యమైనవి నాయనా నా ఎడల నీ కరుణ సర్వసదా నిలచుచున్నది దేవాని తలంపులు 153 కొన్ని పుస్తకాల్లో 151 యేసును అంగీకరించి తిని దైవపుత్రుడును అయితే 153 కొన్ని పుస్తకాల్లో 151 యేసునంగీకరించితి దైవపుత్రుడనైతిని యేసునంగీకరించితి దైవపుత్రుడనైతిని పరమానందము నిజమైన శాంతియు అధిక జయమునొందితి పరమానందము నిజమైన శాంతియు అధిక జయమునొందితి వందనమర్పింతు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని వందనమర్పింతు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని తండ్రి ప్రేమను పొందితి తనతో నైక్యత కలిగే తండ్రి ప్రేమను పొందితి తనతో నైక్యత కలిగే చేతి గుంగరమును కాలకు జోలను నూతన వస్త్రము సగే చేతి గుంగరమును కాలకు జోలను నూతన వస్త్రము సగే వందనమర్పింతు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని వందనమర్పింతు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని దోషములు క్షమింపబడే నా పాపము కప్పబడే దోషములు క్షమింపబడే నా పాపము కప్పబడే
రాజ్యమందున చేరితిని పాపపు శిక్ష తొలగెను నేను తన సృష్టి నైతిని పాపపు శిక్ష తొలగెను నేను తన సృష్టి నైతిని రాజుగా చేసే యాజకునిగాను పాడెదా హల్లెలూయా రాజుగా చేసే యాజకునిగాను పాడెదా హల్లెలూయా వందనమర్పింతు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని వందనమర్పింతు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని ఇహమును నే వదలి పరమా ప్రభుని చేరుదును ఇహమును నే వదలి పరమా ప్రభుని చేరుదును ఆదినమునకై ప్రీతితో నేను కనిపెట్టుచున్నాను ఆదినమునకై ప్రీతితో నేను కనిపెట్టుచున్నాను వందనమర్పింతు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని వందనమర్పింతు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని లేచి నిలబడి బైబిల్ పాడుకుందాం. ఎఫ్రామన్నా ఆ బయట వ్యాన్లో పిల్లలు ఉండరు, ఎవరో చూడు, బయట ఎవరో లోపలికి పంపి. ఏ బైబిల్ తేనెకూడదు. బైబిల్ తేనెగూడు ఈ బైబిల్ రుచి మధురము ఈ బైబిల్ తేనెగూడు ఈ బైబిల్ రుచి మధురము తేనె కంటే తీపి రుచి తేనె ధరలు బంగారం మేలికి బంగారం తేనె కంటే తీపి చుట్టి తేనె ధరలు బంగారం మేలిమి బంగారం ఈ బైబిల్ తేనెగూడు ఈ బైబిల్ రుచి మధురము ఈ బైబిల్ తేనెగూడు ఈ బైబిల్ రుచి మధురము సండే చెప్పులు స్టాండ్ పెద్దరన్నా నువ్వు కూడా పో. బయట ఎవరు తిరగకుండా పిల్లలను స్కూటర్లు వాహనాలు వస్తూ ఉంటాయి, పిల్లలు బయట తిరుగుతారు, గేట్ వేసేయండి. బయట ఎవరైనా ఉంటే లోపలికి పంపించు. ప్రభును ఆరాధించడానికి ముందుగా
ప్రకటన గ్రంథంలో మనకు ఇవ్వబడిన మొట్టమొదటి సార్వత్రిక వాగ్దానాన్ని చదువుకుందాం. గత సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఎంతో కాపాడి మరొక నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు దేవునికి ఎంతో మనం వందనస్తులమై ఉన్నాం. కనుక ఎన్నో రకాల కీడులు, ప్రమాదములు, ఆయా అనారోగ్య పరిస్థితులు, ఎన్నో రకాలుగా పోరాటములు శత్రువు తీసుకొచ్చినప్పటికీ వాటన్నిటిలో దేవుడు మనల్ని ఎంతో కాపాడి సజీవ లెక్కలు ఉంచాడు. అందుని బట్టి దేవునికి ఎంతో వందనస్తులమైంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనము ఈ సంవత్సరం మనకి ఇవ్వబడిన సార్వత్రిక సంఘ వాగ్దానముల్లో మొదటి వాగ్దానాన్ని మనం చదువుకుందాం. ఆరాధన కొరకై ప్రకటన గ్రంథం 21:5వ వచనము అందరం కలిసి చదువుకుందాం, బిగ్గరగా చదువుకుందాం. అప్పుడు సింహాసనాసనున్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక రాయమని ఆయన నాతో చెప్పెను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా అందరం కలిసి చదువుకుందాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ముసుకేసుకో. ప్రేమల తండ్రి, నమ్మకమైన దేవానికి స్తోత్రాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుకనే మేము నిర్మూలము కాకుండా వారం ప్రభువా 2024 సంవత్సరం అంతయు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కనుదృష్టి మా మీద ఉంచి కాపాడిన దేవా, నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన సంవత్సరం ప్రవేశపెట్టి ఈ యొక్క మొదటి ప్రభుదినములో నీ పిల్లలముగా నీ సన్నిధికి చేరువచ్చి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుటకు, యోగ్యమైన మమ్మల్ని పరీక్షించుకుని బల్లో పాలు పొందుటకు మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. పరలోక తండ్రి, ఈ మొదటి ప్రభుదినముగా నీ పైలంగా చేరి రావడానికి మీరు చేసిన సహాయం చూపిన కృపను బట్టి వందనాలు. చేరి వచ్చిన పిల్లలందరిని బట్టి స్తోత్రంగా రావాల్సిన వారిని ఆ కాలంలో మీరు తోడుపెట్టి తీసుకురమ్మని దేవాన్ని సన్నిధికి నడిపించమని యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనము మనం చదువుకున్నప్పుడు అక్కడ ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. కనుక ప్రభు సమస్తమును నూతనపరిచే దేవుడని మనం ఆయన ఈ నూతన సంవత్సరంలో జ్ఞాపకం చేసుకో. కనుక నూతనమైనవి చేయగలిగిన వాడు. అందుకే యెషయా గ్రంథం 43:19లో నూతన క్రియలు చేయవాడు. చదవండి, యెషయా గ్రంథం 43:19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. కనుక ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయొచ్చు. కనుక నూతనమైనవిగా చేసేవాడు, నూతన క్రియలు చేసే దేవుడు ఆయన. కనుక సమస్తమును నూతనవిగా. ఎప్పుడు నూతనమైనవిగా చేయగలుగుతాము అంటే పాతదంతా కూడా పడగొట్టబడినప్పుడు కొత్తది నిర్మించినట్టుగా. ఒక పాత బిల్డింగ్ ఉంది అనుకోండి, ఆ పాతదంతా కూడా పడిపోయి దాని అంతా తీసివేసిన తర్వాతనే నూతనమైనది నిర్మించబడి. అలాగే మన జీవితాలను కూడా ఆయన నూతన పరిచే దేవుడు. ఎందుకంటే ఆదాములో అందరం కూడా పాపములో పడిపోయినాం, కనుక పతనమైపోయినాం, చెడిపోయినాం. కనుక పాడైపోయిన దాన్ని, చెడిపోయిన దాన్ని తీసుకొని బాగు చేయడం అనేది ఆయనకు మాత్రమే సాధ్యం. కనుక చెడిపోయిన మానవుని, పాడైపోయిన మానవుని, ఆదాములో సమస్తమును పోగొట్టుకున్న మానవుని, కనుక ఎంతగానో దురావస్థలో పడిపోయినటువంటి మానవుని తిరిగి నూతనపరిచే దేవుడు ఆయన.
కనుక నూతన కార్యములు జరిగించే దేవుడు, నూతన సృష్టిగా చేసే దేవుడు, నూతనమును సమస్తము కూడా నూతనముగా చేసేవాడు. కనుక అందుకే ఆయన పేరు ఏంటంటే సృష్టికర్త. కనుక సమస్తమును నూతనంగా చేయడానికి ఆయనకు ఒకనికే సాధ్యం. కనుక నూతన సృష్టిగా నేను చేస్తాను. నూతనమైనవి అక్కడే ప్రకటన గ్రంథంలో మనం చదివితే మొదటి వచనంలో అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని, కనుక క్రొత్తది ఆయన చేసేటువంటి వాడుగా ఉన్నాడు. కొత్త దాన్ని మనకు అందుకే నూతనమైనవి చేయవాడు, నూతనమైనవి ఇచ్చేవాడు. కనుక నేను ఆ జీవితాన్ని నూతనపరిచిన దేవుడని మనము ఈ నూతన సంవత్సరంలో ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, నువ్వు సమస్తమును నూతనపరిచేవాడు, నా జీవితాన్ని కూడా ఒక నూతనమైన విధానంలో నువ్వు చేసినావు, నీకు వందనాలు. కనుక నన్ను ఒక నూతన వ్యక్తిగా చేసినావు. మొట్టమొదటిగా ఆయన ఏం చేశాడు అంటే మనల్ని చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 చదవండి. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తమును. కనుక ప్రభు మొట్టమొదట నూతన కార్యం చేసేవాడుగా, సమస్తము నూతనపరిచేవాడుగా మన జీవితంలో ఆయన ఏం నూతనమైనవి చేసినాడు ఈ నూతన సంవత్సరంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తుంటున్నాడు, ఇదిగో ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు ఏమవుతాడు చెప్పండి, నూతన సృష్టిగా మనల్ని చేశాడు. మొట్టమొదటిగా ఆయన మనల్ని ఏం చేశాడు అంటే నూతన సృష్టిగా చేశాడు, నూతనంగా మనల్ని సృష్టించాడు. అనగా ఆదామును సృష్టించిన తర్వాత ఆదాము దేవుని మాట వినకుండా పాడైపోయి పతనమైపోయి దేవుని మార్గంలో తప్పిపోయిన తర్వాత ఈ పాడైపోయిన మానవుని, చెడిపోయిన మానవుని, పతనమైపోయిన మానవుని తిరిగి ఆయన ఏం చేయడానికి కోరుతున్నాడంటే మరలా ఒక నూతన వ్యక్తిగా, నూతన సృష్టిగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే అంటున్నాడు పౌలు అంటున్నాడు, కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడేమైనాడు చెప్పండి, నూతన సృష్టి. ఎవరంటే మనమంతా చెప్పండి, నూతన సృష్టి. నూతనంగా ప్రభు మనల్ని మరలా సృష్టించినాడు. ఎవరినందు? క్రీస్తునందు. కాగా ఎవడైనా క్రీస్తులోనికి వస్తే వాడు నూతన సృష్టిగా చేయబడుతున్నాడు. పాతదంతా గతించిపోతుంది, ఇంకా పాత జీవితం పోతుంది, పాత అలవాట్లు పోతాయి, పాత మాటలు, పాత జీవితం అంతా తొలగించబడుతుంది. పాతవి గతించను, ఇదిగో సమస్తమును ఏమవుతాయి, క్రొత్తగా అవుతాయి. కనుక ఆయన ఇదిగో నేను ఒక నూతన కార్యం చేస్తానన్నాడు. సమస్తము నూతనమైన. ఎటువంటి నూతనము మన జీవితంలో చేశాడని మొదటిగా చూస్తే ఆయన మన నూతన సృష్టిగా చేశాడు, నూతన సృష్టిగా చేశాడు. అందుకే దాన్ని ఏమంటారు అంటే యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆ నికోదేము వచ్చి అడిగినాడు, అయ్యా ఏంది ఒకడు మరలా తల్లి గర్భంలో జన్మించాలా అని అంటే 3వ వచనం, 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించిందనే కానీ. కనుక ఇప్పుడు మరలా ఆయన అడుగుతున్నాడు, ఏంది కొత్త జన్మ, మళ్ళా నన్ను నూతనంగా జన్మించమంటున్నావే, నూతన జన్మ ఏంది, నూతన సృష్టి ఏంది, మరలా నా తల్లి గర్భంలో నుండి నేను మరలా సృష్టించబడాలనా? ఆయనకు అర్థం కాలే. ముసలివాడనైనా నేను ఎలాగూ మరలా నేను నూతన వ్యక్తిగా చేయబడతా, మరలా నేను నూతన సృష్టిగా చేయబడతా అని అంటుంటే అప్పుడు ఆయన చెప్పాడు, ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగా జన్మించితే వాడు నూతన సృష్టిగా చేయబడతాడు. క్రొత్త జన్మ, క్రొత్త జీవితం. కనుక ప్రభు మనల్ని ఏం చేశాడు అంటే నూతన వ్యక్తిగా చేశాడు, నూతన జన్మనిచ్చాడు, నూతన సృష్టిగా చేశాడు. ఆదాములో అందరం కూడా పాడైపోయి పతనమైపోయి దేవునికి దూరం అయిపోయి దేవుని నుండి వేరైపోయి దేవుని చేత సృష్టించబడిన మానవుడు, దేవుని చేత తయారు చేయబడిన మానవుడు, దేవుని స్వరూపంలో దేవుని పోలికలో చేయబడిన మానవుడు దేవునికి దూరం అయిపోయి పాతవాడైపోయి. అందుకే ఇప్పుడు మరలా యేసు క్రీస్తు ప్రభునందు కాగా ఎవడైనా క్రీస్తు నందున ఎడల వాడు ఒక నూతన సృష్టిగా చేయబడుతున్నాడు, నూతన జన్మ అనుభవంలోనికి వస్తున్నాడు. కనుక ప్రభు మనల్ని ఏం చేశాడంటే మొట్టమొదటిగా ఆ పాత జీవితం అంతటిని తీసివేసి క్రొత్త వ్యక్తిగా, క్రొత్త సృష్టిగా ఆయన మనం చేశాడు. అది మొదటిది, నూతన వ్యక్తిగా మార్చాడు. కనుక పాత జీవితం అంతా తీసివేసి నూతన జీవితాన్ని మనకిచ్చాడు. అందుకే
కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు ఏమైపోతున్నాడు చెప్పండి? నూతన సృష్టి, నూతన జన్మ, మారు మనస్సు, క్రొత్తగా జన్మించినాం. తల్లి గర్భంలో మరలా జన్మించలే. ప్రభువు ద్వారా, ఆయన ఆత్మ ద్వారా మనం దర్శించబడి, ఆయన యొక్క మాటలు విన్నప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, మన పాపాలన్నింటినీ ఒప్పుకున్నప్పుడు, ఆయన రక్తం చేత కడగబడి శుద్ధి చేయబడి నూతన జన్మ పొందినాం, నూతన వ్యక్తిగా చేయబడ్డాం అనేది మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారంగా ఉన్నాం. అది మొదటిది. అందుకే తీతు పత్రిక 3వ అధ్యాయం చదవండి. తీతు పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి 5 వరకు. ఎందుకనగా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును దుష్టత్వమునందు అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించును కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా ఏ స్వభావం అంట చెప్పండి? నూతన స్వభావం. పునర్జన్మ సంబంధమైన ఆ స్నానం ద్వారా నీవు నేను ఏం చేయబడ్డామంటే నూతన సృష్టిగా, నూతన వ్యక్తులముగా, నూతన జన్మ పొందిన వారముగా, నూతన స్వభావంలోనికి మనము తీసుకొని రాబడ్డాం. కనుక ఇది మొదటిది. ప్రభు మనల్ని మొదట ఏం చేశాడంటే నూతన వ్యక్తులుగా చేశాడు. ఏం చేశాడు చెప్పండి? నూతన సృష్టిగా. కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి. రెండవది చూడండి, ప్రభు మనకి ఏమి చేశాడు అని అంటే, బయటికి పో వెంకటసుబ్బైనా. హెచ్కేలు గ్రంథం 36:26. నూతన హృదయం నీకు ఇచ్చేదను. కనుక రెండవదిగా ప్రభు మనకేమిచ్చాడంటే మనం నూతన జన్మ ఇవ్వడం మాత్రమే కాదు, నూతన సృష్టిగా చేయడం మాత్రమే కాదు, నూతన స్వభావం కలగజేయడం మాత్రమే కాదు, ఇక్కడ మనల్ని ఏం చేశాడంటే నూతన హృదయము మనకిచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి? నూతన హృదయం. పాత హృదయం చూసినప్పుడు ఎంత చెడిపోయిన హృదయమో. ఈ హృదయం ఎంత చెడిపోయింది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించలేగలవాడేవాడు. హృదయం లోపల నుండి, మార్క్స్ వార్త 7:21 ప్రకారం లోపల నుండి మానవుని హృదయంలో జారత్వములు, దొంగతనములు, అసూయలు, ద్వేషాలు, కలహములు, మత్సరములు, క్రోధములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆట పాటలు, ఇవన్నీ లోపల ఉన్నాయి. హృదయం అంతా చెడిపోయింది. కనుక మొదట నూతన సృష్టిగా చేశాడు మనల్ని. ఆదాములో చెడిపోయిన మనల్ని, ఆదామును దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో చేయబడిన మానవుడు తప్పిపోయినప్పుడు తిరిగి యేసుక్రీస్తు ప్రభునందు మనం నూతన సృష్టిగా చేసి నూతన స్వభావం ఇచ్చి నూతనమైన జన్మనిచ్చాడు. రెండవదిగా నూతన హృదయం ఇచ్చాడు. హృదయం ఎంత చెడిపోయిందంటే మన హృదయం లోపల ఎంతో పతనమైపోయినాం. వారి బాల్యము నుండి, హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది. ఇవన్నీ మనకు తెలుసు కదా. ఆదికాండములో 6వ అధ్యాయంలో ఉంది, 8వ అధ్యాయంలో ఉంది. మానవుని హృదయములు, ఊహలు, తలంపులు, ఆలోచన అన్నీ చెడిపోయినాయి. అలాంటి చెడిపోయిన హృదయం, ఆ హృదయాన్ని ఏం చేశాడంటే నూతన హృదయముగా మార్చాడు. ఏ విధంగా మార్చాడు చెప్పండి? మానవ హృదయం అనేటువంటి దాని గురించి మొన్న కూడా నేను చెప్పాను మైదుకూరులో. ఆ మానవ హృదయంలో అన్నీ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? పంది, నెమలి, మేక, ఇవన్నీ ఒక్కొక్క. మేక అంటే గర్వం, నెమలంటే ఆ డంబం, పంది అపవిత్రత, ఎన్ని పాము, అన్ని లోపల ఉంటాయి. ఆ హృదయం లోపల ఉంటాయి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆ హృదయంలోనికి వెలుగులాగా అలాగే వస్తాడో అవన్నీ పారిపోతాయి. అబ్బా, లోపలికి దేవుని వాక్యం వస్తుంది, బైబిల్ గ్రంథం వస్తుంది. అందుకే ప్రభు మనకి జీవితాన్ని కూడా, ఒకప్పుడు మన హృదయంలో ఎంతో చెడుగు, ఎంతో అపవిత్రత, హృదయం అంతా చెడిపోయిందిగా, ఘోరమైన వ్యాధితో నింపబడిన హృదయంలో మనము దేవుని కలుసుకోలేం. అందుకే ఏం చేశాడంట ఈ హెచ్కేలు గ్రంథము 36:26లో నూతన హృదయము
నీకు ఇచ్చేదను, నూతన స్వభావమును నీ కలగజేసను, రాతి గుండె నీలో నుండి తీసివేసి ఏమిచ్చాడంట? ఇది ప్రభు మనకిచ్చినటువంటి కనుక. రెండవది, నూతన హృదయాన్ని మనకిచ్చాడు. నూతన సృష్టిగా నూతన జన్మనిచ్చాడు. నూతన హృదయాన్ని ప్రభు మనకిచ్చాడు. మూడవదిగా చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం అందరం కలిసి చదువుకుందామా? చాలామంది బైబిల్ తెరవడం లేదు, తెరచండి. ప్రకటన గ్రంథం 2:17. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలను జయించు అని మరుగైన మన్నాను భుజింపనెత్తును, మరియు తెల్లని రాతినెత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును, పొందిన వానికే కానీ అది మరి ఎవరికి తెలియదు. కొత్త పేరు. ఇంకా 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయంలో 12వ వచనం చివర్లో ఉంటుంది. జయించు వాని గురించి రాస్తూ ఏమంటాడంటే, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాశాడు. కనుక ప్రభు మనకు మూడోది ఏమి ఇచ్చాడు? మొదటిది నూతన సృష్టిగా చేశాడు, క్రొత్త జన్మ, క్రొత్త వ్యక్తులుగా మనల్ని చేశాడు. రెండోది నూతన హృదయం ప్రభు మనకి ఇచ్చాడు. పాత హృదయం అంతా తీసేసి క్రొత్త హృదయాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. మూడోదిగా కొత్త పేరు ఇచ్చాడు. ఏం పేరు అంటే మనకి ఇచ్చింది? క్రొత్త పేరు. పాత పేరు పోయింది. బాప్తిసం తీసుకుంటానే తిమోతి అంకుల్ అనేవాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత, బ్రదర్ చేంజ్ మై పేరు, మై నేమ్ అన్నాడంట. అంటే నా పేరు మార్చే బ్రదర్ అన్నాడంట. అంటానే భక్సింగ్ గారు వెంటనే అది మంచి సమయము, నాకు తెలియదు, నా పేరు మార్చమన్నా, నా పేరు ఏదో చెప్పాడు, కృష్ణమూర్తి. కృష్ణమూర్తి, బొంతల రామకృష్ణ కృష్ణమూర్తి. ఆ కృష్ణమూర్తి పోయింది, ఇప్పుడు ఏమొచ్చింది? తిమోతి అయినాడు అని చెప్పాడు. అంటే దేవుడు మన జీవితాన్ని నూతన జన్మ ఇవ్వడం మాత్రం కాదు, నూతన హృదయం ఇవ్వడం మాత్రమే కాదు, ఆయన మనకి ఇంకా ఏమి ఇచ్చాడంటే నూతన పేరు ఇచ్చాడు. ఏం పేరు ఇచ్చాడు? కొత్త పేరు. ఏం పేరు అది? పరిశుద్ధుడు, విశ్వాసి, దేవుని కుమారుడు. ఏం పేర్లు ఇవి? ఒకప్పుడు మన పేర్లు అపవాది సంబంధులముగా లోకములో అలాగ ఉంటూ వచ్చాం. కనుక యాకోబు అంటే మోసగాడు, అయితే దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. అబ్రహాముగా మార్చాడు. శారాయి అని ఉంటే శారాగా మార్చాడు. సౌలును పౌలుగా మార్చాడు. ఇలాగ మార్చాడు. ప్రభు మనల్ని ఏం చేశాడంటే మనకు ఒక కొత్త పేరు ఇచ్చాడు. ఇప్పుడు దేవుని బిడ్డలని పిలువబడే పేరు ఇచ్చాడు, విశ్వాసులముగా పిలువబడేటువంటి పేరు ఇచ్చాడు, పరిశుద్ధులు అనే పేరు ఇచ్చాడు. కనుక ఆయన పేరు మనకి ఇచ్చాడు. అక్కడ రాయబడినట్టుగా ఏమన్నదంటే, ఆ కొత్త పేరు మనకు ఇవ్వడం అంటే అక్కడ ఏమన్నాడంటే, నా దేవుని పట్టణ పేరు, నా కొత్త పేరు వాని మీద రాసేదను. కనుక దేవుడు మనకు ఏమి ఇచ్చాడంటే పాతది తీసివేశాడు, క్రొత్త పేరు మనకి ఇచ్చాడు. పాత జీవితం అంతా పోయింది. ఇంతకుముందు మన పేరును ఒక తల్లిదండ్రులు ఒక పేరు పెట్టినా మన స్వభావాన్ని బట్టి ఏం పెట్టేవాళ్ళు? దొంగ పనులు చేసేమనేవాడు దొంగోడు అనేవారు, మోసం చేస్తే ఏమనేవారు? మోసగాడు అనేవారు. ఇలాగ చేసి రకరకాలుగా లోకంలో ఉన్నాము. ఇది ఇప్పుడు దేవుని పిల్లలు మనల్ని చూసినప్పుడు వాళ్ళు అంటారు, ఆ బ్యాగులు వేసుకొని పోతా ఉంటే, అబ్బా వీళ్ళు దేవుని బిడ్డలబ్బా, వీళ్ళు దేవుని బిడ్డలబ్బా, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఒప్పుకుంటారు. అంటే వాళ్ళు ఎగతాళి కన్నా ఏ విధంగా మనల్ని దేవుడు ఆయన పిల్లలని పిలుచుకునేటువంటి భాగ్యం ఇచ్చాడు. నా కుమారులు, నా కుమార్తెలు అనేటువంటి పేరు ఇచ్చాడు. చూడండి, అది యెషయా గ్రంథం 56:5లో అక్కడ దేవుడు మనకు ఒక శ్రేష్టమైన పేరు ఇచ్చినాడు. యెషయా గ్రంథం 56:5. నా ఇంటను నా ప్రాకారంలో ఒక భాగం వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుళ్ళు అనిపించుకుని శ్రేష్టమైన పేరు. ఎటువంటి పేరు ఇచ్చాడు మనకు చెప్పండి? శ్రేష్టమైన పేరు పెట్టాడు. కనుక దేవుని పిల్లలు, దేవుని కుమార్తెలు, రాజులు, యాజకులు, ఎన్ని పేర్లు మనకు. కనుక దేవుని కొరకు జీవించేటువంటి వారినిగా, రాజులైన యాజక సమూహముగా, దేవుని సొత్తుగా, కనుక ఎన్ని పేర్లు పెట్టాడు మనకంటే క్రొత్త పేరు మనకిచ్చాడు. ఇది మూడో విషయం. మొదటిది క్రొత్త సృష్టిగా, నూతన సృష్టి కాగా ఎవడైనా క్రీస్తునందున వాడు నూతన సృష్టి. నూతన సృష్టి అంటే నూతన జన్మ, నూతన స్వభావం ప్రభు మనకి ఇచ్చాడు. రెండవదిగా ఆయన మనల్ని
నూతన హృదయం మనకిచ్చాడు. నూతన హృదయం అంటే పాతదైన హృదయము తీసివేసి, పాత స్వభావం తీసివేసి నూతన హృదయం ఇచ్చాడు. మన హృదయము మార్చబడింది. అది నూతన హృదయముగా చేయబడి, రాతి గుండె ఇంతకుముందు రాతి గుండె, ఇప్పుడు ఏమైందంట? మాంసపు గుండెగా చేశాడు, మెత్తని వారంగా చేశాడు. కనుక అటువంటి మన హృదయంలో ఉన్న అన్నీ కూడా తొలగించాడు. అది మనకు ఇవ్వబడిన ఆధిక్యత. మూడవదిగా కొత్త పేరు మనకిచ్చాడు. అది కుమారులు కుమార్తెలను పిలుచుకునే దానికంటే కూడా అది నూతనమైన పేరు. కనుక దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా, పరిశుద్ధులుగా, రాజులుగా, యాజకులుగా ఆయన మనల్ని అటువంటి పేర్లతో పిలవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అంత ఆధిక్యత ప్రభు మనకి ఇచ్చాడు. 4వదిగా చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ఆ పెద్దలు నీ వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడేవాళ్ళను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని ఒక రాజ్యముగాను చేసి యాజకులుగా చేసిది గనుక వారు భూలోకమందు ఏ పాట పాడేటట్టు ఇచ్చాడు మనకు? ఇప్పుడు కొత్త పాట. మన నోట ఏ పాట చెప్పండి? కొత్త పాట, కొత్త పాట. కనుక మన గీతం కొత్త గీతం. 40వ కీర్తన 3వ వచనం. దావీదు కీర్తనకారుడు ఏమంటాడు చూడండి, 40వ కీర్తన 3వ వచనం చదవండి. తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును. కనుక దేవుడు మన నోట ఏముంచాడంటే కొత్త గీతము, కొత్త పాట దేవుడు మన నోట ఉంచినట్టుగా మనకు జ్ఞాపకం చేయబడతాం. కనుక కొత్త పాట, కొత్త గీతం. కనుక నా నోట ఆ కొత్త గీతము పాడేటువంటి మనకు ఇంతకుముందు ఏ గీతం పాడేవారం అంటే లోక సంబంధమైన పాటలతో, అపవిత్రమైన పాటలతో సంతోషించి వాటిని పాడుకుంటూ ఆనందపడుతూ ఉండేవారు. ఒక అన్న చెప్పాడు, అన్న నేను చిన్నటి నుండి సినిమా పాటలు అంటే నాకు భలే పిచ్చి, అంటే ఎంతగా పాడినా కానీ దాంట్లో సంతోషం లేదన్నా. ఆ పాటలు పాడి 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 నాకు ఇంకా హృదయం అంతా అపవిత్రపరచబడుతూనే వచ్చింది. కానీ నా తలంపులు చెడిపోతూ వచ్చినాయి, నా హృదయం చెడిపోతుంది, నా మాటలు చెడిపోతుంది, నా చూపులు చెడిపోతాయి. ఆ పాటల్లో ఉన్న అపవిత్రత అంతా నా హృదయంతో నింపబడతా. పాటలు అపవిత్రమైన పాట. ఇప్పుడు మనకి ఏ పాటలు వచ్చినాయంట? కొత్త నా నోట యాజకులుగా, రాజులుగా, యాజకులుగా చేయబడిన వారు భూలోకమందు కొత్త గీతం. ఇప్పుడు మన నోటికి ఏ గీతం వచ్చింది చెప్పండి? కొత్త పాట. నా నోటన్ కొత్త పాట అని ఒక ఆమె పాట రాసి చిన్నపిల్లలకు. నా యేసు ఇచ్చాను, నా నోటన్ కొత్త పాట నా యేసు ఇచ్చాడు. కనుక నా యేసు ప్రభు నాకేమి ఇచ్చాడంటే నా నోటికి కొత్త పాట ఇచ్చాడు. కొత్త పాట. అబ్బా, ఈ పాటలు పాడుతూ ఉంటే ఆనందం, ఎంత ఆనందమో! దేవుని పాటలు పాడుతూ ఉంటే ఎంత ఆనందమో! ఈ పాటలు ఎప్పటిదాకా పాడతామంటే ఇక్కడి వరకే కాదు, పరలోకంలో కూడా మనం ఆయన ఆ పాటలు పాడుతూ ఉంటాం. కొత్త పాటలు మన నోటికి ఇచ్చాడు. అందుకే కీర్తనకాడు అంటున్నాడు, తనకు స్తోత్ర రూపముకు కొత్త గీతము దేవుడు నా నోట ఉంచి ఉన్నాడు. కనుక మనకు ఏమి ఇచ్చాడంటే కొత్త పాటలు పాడే భాగ్యం ఇచ్చాడు. కొత్త పాటలు. మొదటిది నూతన సృష్టిగా మనల్ని చేసి నూతన జన్మ, నూతన స్వభావం ఇచ్చాడు. రెండవదిగా నూతన హృదయం ఇచ్చాడు. పాత హృదయం తొలగించి, పాత హృదయంలో ఉన్నటువన్నీ తీసివేసి నూతన హృదయంతో మనల్ని నింపాడు. మూడవదిగా ఆయన నూతన పేరు ఇచ్చాడు. కనుక నూతన పేరు, పాత పేరు పోయింది, కొత్త పేరు ప్రభు మనకిచ్చాడు. నాలుగవదిగా ఆయన నూతనమైన పాట మన నోట ఉంచాడు. కనుక ఆ పాటలతో ప్రభును గణపరిచేటువంటి ఆ భాగ్యము మనకు కలగజేస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీ 2:15. ఇట్లు సంధి చేయొచ్చు, ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి ఏం చేశాడంటే చెప్పండి?
నూతన కనుక మనలో ఉన్న భేదాలన్నీ తొలగించాడు. ఒక్క వ్యక్తులుగా చేశాడు, ఏక కుటుంబముగా చేశాడు. నూతన పురుషుడిగా, నూతనమైన ఆ యొక్క బిడలుగా మనల్ని చేసి వారిద్దరిని ఉభయులను ఏకం చేసి నూతన పురుషునిగా చేశాడంట. పౌలు అంటున్నాడు, మనము నూతన పురుషులముగా చేయబడ్డాం. అంటే క్రీస్తు యేసునందు ఇప్పుడు మనలో ఉన్నటువంటి భేదాలన్నీ కూడా తొలగించాడు. మునుపు మనలో ఉన్నటువంటి ఆ యొక్క అన్యజనులు లేకపోతే యూదులు అనేటువంటివన్నీ కూడా తొలగించి, మనలో ఉన్న అసమాధానతను కొట్టివేసి, మధ్యలో ఉన్న గోడను కొట్టివేసి, ఇవన్నిటిని ప్రభు చేసి ఏం చేశాడంటే ఒక నూతన పురుషునిగా చేశాడంట. అది ప్రభులో మనకు దొరికినటువంటి ఆనందం. ఇంకొక మాట రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదువుదామా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులుండి ఎలాగో అలాగే మనమును నూతన జీవమును పొందినవారు. ఏం పొందినామంటే చెప్పండి? నూతన జీవం. కనుక నూతన పురుషుడుగా మాత్రమే కాదు, నూతన జీవం ఇచ్చాడు. పాత జీవం గతించిపోయింది, నూతన జీవముతో మనము జీవించు. కనుక ప్రభులో మనకి ఏమొచ్చిందంటే, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనకు నూతన జీవం ఇచ్చాడు. నూతన జీవం ఇచ్చాడు. కనుక నూతన జీవము పొందినాము. ఇంకేమి ఇస్తాడు అని అంటే, ఇవన్నీ ఇవ్వడం మాత్రం కాకుండా చివరిగా ప్రకటన గ్రంథం 21లో మనం చదువుకున్నట్టుగా నూతనమైన రాజ్యమును ప్రభు మనకు, నూతన యెరూషలేమును మన కొరకై సిద్ధపరుస్తున్నాడు. చదవండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుండి. అంతటి నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశం గతించిపోయెను, సముద్రం ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణం కొరకు, తన భర్త కొరకు అలంకరమైన పెళ్లి కుమార్తె వచ్చి నూతనమైన యెరూషలేము మన కొరకై ఆయన ఏం చేస్తున్నాడంట? సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. కనుక ఉదయాన మన కొరకు ఒక పట్టణం సిద్ధపరచబడతాం. ఆ పట్టణం ఏంటంటే నూతనమైన పట్టణం. అది నూతనమైన పట్టణము మన కొరకై కట్టబడతా ఉంది. పాతది కాదు, పాతది గతించిపోతుంది. ఇదిగో కొత్త ఆకాశము కొత్త భూమి. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోతుంది, సముద్రం ఉండదు. నూతనమైన యెరూషలేము అనగా పరిశుద్ధ పట్టణము నీ కొరకై నా కొరకై సిద్ధముగా ఉంది, సిద్ధపరచబడతా ఉంది. ప్రియులారా, వదినాన నూతనమైన పట్టణంలోనికి ప్రవేశిస్తాం, నూతనమైన రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తాం. ఎంత ఆధిక్యత! కనుక ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశించినట్టుగానే ఒక దినాన ఎవరైతే క్రీస్తు నందుంటారో, ఎవరైతే క్రీస్తు ప్రభును రక్షకునిగా అంగీకరించి పాపక్షమాపణ పొంది జీవితం మార్చబడి ప్రభు కొరకు జీవించే వరకు ఉంటారో, వాళ్ళందరి కొరకై ఒక నూతన పట్టణములో ప్రభు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. 7 విషయాలు మీకు జ్ఞాపకం చేసి, నూతన సృష్టిగా చేశాడు, నూతన హృదయం ఇచ్చాడు, నూతన పేరునిచ్చాడు, తర్వాత నూతన పాటనిచ్చాడు, నూతన హృదయం, నూతన పురుషునిగా చేశాడు, నూతన జీవమునిచ్చాడు, నూతనమైన గృహాన్ని మన కొరకు. ఇవన్నీ కలగజేసి ఎవరి కొరకు అంటే ఆయన ఎవరైతే క్రీస్తునందు నూతన సృష్టిగా చేయబడి నూతన జన్మ పొందిన వారు ఉంటారు, నూతన స్వభావములోనికి వచ్చిన వారు ఉంటారు, అలాంటి వారి కొరకు ఆ నూతనమైన రాజ్యం సిద్ధపడు. కనుక అందుకే అంటున్నాడు, నేను ఏం చేసేవాడిను? ఇదిగో సమస్తమును ఏం చేస్తాను? నూతనమైనవిగా చేస్తాను. కనుక ఆయన నూతనమైన చేసిన దేవుడు మన జీవితాల్లో అలాగ నూతనమైన కార్యం జరిగించినాడు. ఒక దినాన నూతన రాజ్యం కొరకే మనం సిద్ధపరుస్తున్నాడు. కనుక నూతన పేరు ఇచ్చాడు, నూతన హృదయం ఇచ్చాడు, నూతనమైన పాట ఇచ్చాడు, నూతనమైన హృదయం ఇచ్చాడు, నూతనమైన సృష్టిగా మనల్ని చేశాడు. కనుక ఈ నూతన సంవత్సరంలో ప్రభువా, నన్ను నూతనమైనటువంటి, ఇదిగో నేను సమస్తం నూతనంగా చేస్తానన్న దేవా, నన్ను ఇలాగ నూతన పరిచినావు తండ్రి, నీకు ఏమి ఇవ్వగలను? నా కొరకై నూతన రాజ్యం సిద్ధపరుస్తున్నందుకు ప్రభువా నీకేమి ఇవ్వగలను ప్రభువా? అందుకై నీకు వందనాలని ప్రభువును మనం ఆరాధించి కనపరచుటకు ప్రభు మనకు సాయం చేయను. లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కు వెళ్తారు.
జీవపు దాతాన హృదయములోనికి రా. 427. మొదటి 2 చరణాలు, మొదటి 3 చరణాలు పాడుకుందాం. జీవపు దాతానా హృదయములోనికి రా. నూతన వెలుగు నూతన అనుభవమందరికీ. నూతన వెలుగు నూతన అనుభవమందరికీ. నూతన జన్మమును మాకొసగి నూతనముగమము చేయున్. నూతన జన్మమును మాకొసగి నూతనముగమము చేయున్. నూతన ఆత్మ హృదయము నిమ్ము నిన్ను నే స్తుతింతును. నూతన ఆత్మ హృదయము నిమ్ము నిన్ను నే స్తుతింతును. జీవపు దాతానా హృదయములోనికి రా. నూతన వెలుగు నూతన అనుభవమందరికీ. నూతన వెలుగు నూతన అనుభవమందరికీ. నూతన వ్యక్తిగా చేయుము ప్రభువా లోకము చూచునట్టు. నూతన వ్యక్తిగా చేయుము ప్రభువా లోకము చూచునట్టు. నూతన వస్త్రాలములిచ్చి సుందరునిగా చేయుము. నూతన వస్త్రాలములిచ్చి సుందరునిగా చేయుము. జీవపు దాతానా హృదయములోనికి రా. నూతన వెలుగు నూతన అనుభవమందరికీ. నూతన వెలుగు నూతన అనుభవమందరికీ. నూతన వాక్కులను మాకొసగి నూతన గీతము నేర్పు. నూతన వాక్కులను మాకొసగి నూతన గీతము నేర్పు. నూతన రాగమును మాకొసగి నిత్యము స్తుతింతును. నూతన రాగమును
మోకరించండి. కొంతమంది పిల్లలు బయటికి వెళ్ళినారు చూడు, చిన్న బయటికి పోనీయద్దు, గేటేసి కళ్ళు మూసుకోండి. ఇదెంతో గంభీరమైన సమయం, ఆరాధించే సమయము. ప్రభువును గణపరిచ నూతన సమయం ప్రవేశపెట్టబడి ఎంతో సంతోషంగా ప్రభువును మనం నూతనంగా ఆరాధించాలని ప్రభు కోరుతున్నాడు. నా బిడ్డలకు మరొక సంవత్సరం ఇచ్చాను, ఈ సంవత్సరంలోనైనా భయభక్తులతో